ఈ తెలంగాణ రాకముందు ఈ జలదోపిడి ఎట్లా జరిగిందనే విషయంలో కొంత ఈ అవగాహన మనకి ప్రజానీకానికి తక్కువగా ఉండింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ గాని, తెలంగాణలో ఉన్నటువంటి నీటి వనరుల నిపుణులు గాని చాలా స్పష్టంగా కొంత జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం, ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ పుట్టకముందు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇట్లాంటి రాజకీయ పార్టీలు ఎన్నడూ గూడా తెలంగాణ నీటి వనరుల దోపిడీ మీద మాట్లాడలేదు. నీటి వనరుల దోపిడీ వల్లనే తెలంగాణ ఎంత నష్టపోతుంది, ఇక్కడ జరిగిన ఆత్మహత్యలకి, ఇక్కడ వెనుకబాటుతనానికి, ఇక్కడ పేదరికానికి, ఇక్కడ సామాజిక ఘర్షణలకి కారణం ఎట్లనో ఎన్నడూ చెప్పలేదు. దానికి వేరే వేరే కారణాలని జెప్పిచ్చి అసలైనటువంటి దోపిడీ విషయాన్ని బయటికి రాకుండా ఆనాడు వాళ్ళు చేశారు. అది వాళ్ళకు కావాల్సుకొని చేసింది కొంతైతే, జ్ఞానం లేక చేసింది ఇంకో కొంత. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక నీటికి సంబంధించినటువంటి జ్ఞానము, వాటి ఆ నీటి వనరుల వల్ల అసలు ఎట్లా గొప్ప అభివృద్ధి జరుగుతదనేటువంటి ఒక పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఓకే. ఆ జరిగిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు మాత్రమే తెలంగాణకు ప్రాణాధారం. మనం నీళ్లను పట్టుకోకపోతే, అసలైన దోపిడీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపకపోతే తెలంగాణను మనం తెచ్చుకొని కూడా వృధా అవుతది కాబట్టి వెంటనే ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెచ్చుకోవాలి. అట్లాగే గోదావరి, కృష్ణ లాంటి అద్భుతమైన గొప్ప జీవనదులు ఉన్నటువంటి తెలంగాణలో రెండిటి మీద మన యొక్క నీటి వనరుల వాటాను స్థిరీకరించుకోవాలి, మన హక్కులను భద్రపరచుకోవాలని చేసినటువంటి ప్రయత్నము చాలా తీవ్రంగా చేసింది. అందులో కొన్ని హక్కులు సాధించింది కూడా. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఏర్పడక ముందైతే తెలంగాణ నీటి వనరుల గురించి అయితే బీఆర్ఎస్ ఏతర పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎట్లయితే మాట్లాడలేదో, ఇవాళ స్పష్టంగా మళ్ళా ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికే ఆయా పార్టీల అధ్యక్షులు, ఆయా పార్టీల నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా తెలంగాణ నీటి వనరులకు జరుగుతున్న అన్యాయం మీద మళ్ళా బీఆర్ఎస్ లాగా గట్టిగా నిలబడి మాట్లాడతలేరు అనేది ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే. ప్రధానంగా ఇవాళ బనకచెర్ల విషయానికి వచ్చినప్పుడు ఎట్లనన్నా చేసి తెలంగాణ నీటి వనరుల యొక్క వాటాను ఆంధ్రాకి ఎట్లా ఇవ్వచ్చో ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఓకే. మన హక్కులను వదులుకోవడానికని చూస్తున్నట్టే ఉన్నది తప్ప మన హక్కులను కాపాడడం కోసం ఎన్ని రకాల ఒత్తిడిలైనా చేస్తాం, ఎంతకైనా మేము నిలబడతాం తెలంగాణ దిక్కు అన్నట్టుగా మనకి క్లియర్గా కనబడతలేదు. ఆ విషయాన్నే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో చూసినా, లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ తెలిసి కాగితం చేతులు పట్టుకొని హాఫ్ వాక్యం చదివి హాఫ్ వాక్యం ఆపి తెలంగాణలో అంటే చట్టపరంగా ఉన్నటువంటి పేపర్ మీద వచ్చిన అంశాలను కూడా దాచిపెడుతూ ఒకవైపు తెలంగాణ నీటి వనరులు స్థిరీకరించిన బీఆర్ఎస్ పార్టీకి పేరు రాకుండా వాళ్ళను బదనాం చేస్తూ అవతలి వాళ్ళకి మన హక్కులను ఎట్లా అందివ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంటే, ఇంకొక వైపు బనకచెర్లకు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనుమతి ఇవ్వలేదని మనం చూస్తున్నాం. బీజేపీ పార్టీ మేము అనుమతి ఇవ్వలేదు, బీఆర్ఎస్ పనిచేయకున్నా, కాంగ్రెస్ పనిచేయకున్నా బీజేపీ తెలంగాణ ప్రజల దిక్కుంది, మేము ఖచ్చితంగా గోదావరి, కృష్ణాలో తెలంగాణ ప్రజల యొక్క వాస్తవమైనటువంటి వాటా కోసం మేము నిలబడుతున్నామని చెప్పి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టుకోలేదండి. హ్మ్. వాళ్ళు బీజేపీ వాళ్ళ నిజంగానే కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి అనుమతులు ఆపింది అని మనం అనుకుంటే, మరి దాన్ని ఎంత గొప్పగా బీజేపీ చెప్పుకోవాలి? యెస్. అంటే ఇది తాత్కాలికంగా మాత్రమే. ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న ఒత్తిడికి భయపడి దీన్ని తాత్కాలికంగా ఈ సాకులు పెట్టి ఆపినరు. రేపొద్దున వల్ల ఇచ్చినాడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓకే. తెలంగాణ బీజేపీ నాయకత్వము మేము నీటి వనరుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళము, తెలంగాణ కోసం మేము నిలబడే వాళ్ళం అనేటువంటి స్థానం కోసం ఎందుకు వస్తలేరు? టీవీలలో, మీడియాలలో అబద్ధాలని, లేనిపోని దుమారాలని, ఎక్కడో వచ్చిన వార్తలను పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టే బీజేపీ నాయకత్వము శాశ్వతంగా తెలంగాణకు నాశనం చేసేటువంటి ఈ నీటి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఎందుకు అంత తీవ్రతరమైన గొంతును వినిపిస్తలేదు? ఓకే. తర్వాత కమ్యూనిస్టు పార్టీలు అసలు దీని మీద ఎందుకు స్పష్టమైన వైఖరిని ప్రకటించి ప్రవర్తిస్తలేవు? రైట్. తర్వాత ప్రజా సంఘాలుగా, ఉద్యమకారులుగా ఉన్నటువంటి రైట్. గతంలో నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద అసలు ఏంటిదని ఒక స్పష్టంగా బయటకు వచ్చి ఒక మాట ఎందుకు మాట్లాడతలేరు అంటే, కంప్లీట్ దొంగాట ఆడుతున్నారు, అందరికందరూ దొంగాట ఆడుతున్నారు. ఈ దొంగాట ఎట్లా ఆడుతున్నారంటే
మన యొక్క హక్కులను అవతల వాళ్ళకి అప్పచెప్తూ ఈ హక్కులను సాధించినటువంటి పార్టీ మీదనే బురద జడల ద్వారా వీళ్ళకు రైట్. కూడా ఏ మాత్రము ప్రజలలో ఇక నమ్మకం లేకుండా చేసేటువంటి ఒక రెండో కుట్ర కూడా ఇందులో దాగి ఉంటుంది. ఇది చాలా తెలంగాణ సమాజానికి రైట్. ప్రమాదకరంగా ఉంటది. ఈ రాజకీయాలను చాలా జాగ్రత్తగా ఈ టైంలో మనము నడుపుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. ఇప్పుడు ఒక విషయాన్ని కొద్దిగా పరిశీలిస్తే ఏమైతుందంటే 2001లో మనకి బీఆర్ఎస్ పుట్టిన తర్వాత 2002, 3, 4 వరకు చాలా రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్న చాలా మంది వైఖరి ఎట్లా ఉండేనో ఇవాళ సేమ్ తెలంగాణలో అట్లా ఉంది. అంటే స్పష్టంగా మేము తెలంగాణ ప్రజల దిక్కు అని చెప్పలేదు వాళ్ళకు. సమైక్య రాష్ట్రాల్లోనే తెలంగాణ బాగుపడుతుంది, ఈ ప్రత్యేక రాష్ట్రం అనేది కొంతమంది రాజకీయ అధికారం కోసము ఎవరికో పదవి రాలేదని పెట్టింది, ఇట్లాంటి ప్రచారాలను నమ్మి వాళ్ళు ఎవరు కూడా ఉద్యమం దిక్కు రాకుండా ఉన్నారు. చాలా రాజకీయ పార్టీలు మేము తెలంగాణ దిక్కున్నాము అని బహిరంగంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పార్టీ కూడా ఏమన్నదంటే మాకు తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసు అని మాత్రమే అన్నది. మేము తెలంగాణ ఇస్తాం పో అని అనలే. ఇది ఎందుకు చెప్తున్నా నేను అంటే ఇవాళ ఏ సమస్యకైనా ఆనాడు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చి విలీనం చేసినా మళ్ళా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో దోపిడీ జరుగుతున్న అన్నిటికీ రాజకీయాలే ప్రధాన కారణం. వాళ్ళు వచ్చి ఆంధ్ర నుంచి తెలంగాణలో చేరిందే మాకు కరెంటు లేవు, నీళ్లు లేవు, ఎట్లా బతుకుతాం మేము ప్రత్యేక ఆంధ్రగా మద్రాసు నుంచి విడిపోయినాక, మమ్మల్ని తెలంగాణలో కలపండి అని వాళ్ళు లాబీ చేసి బలవంతంగా మన రాష్ట్రాన్ని దానిలో కలుపుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు వచ్చి చేరింది దేనికి? చేరకముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది దేనికంటే కరెంటు నీళ్ళ కోసమే వచ్చిర్రు వాళ్ళు. కరెంటు నీళ్లు లేవు మాకు ఇక్కడ, లేకపోతే మేము బిచ్చగాళ్ళ బతుకైతామనే కదా వాళ్ళు వచ్చింది. సో ఆ దోపిడీ కంపల్సరీ చేస్తారు వాళ్ళు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మీకు ఎవడున్నాడు? మీకు రాజకీయ నాయకత్వం ఎక్కడుంది? మీరు ఎట్లా పరిపాలించుకుంటారు? మీకు అంత జ్ఞానం ఎక్కడుందని అంటే చాలా రోజులు మన వాళ్ళకి నమ్మకం లేక ఆ బానిస మనస్తత్వంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ధైర్యం చేసి నా ప్రాణం పోయినా మంచిదే, నా పదవి పోయినా మంచిదే, నా రాజకీయ భవిష్యత్తు పోయినా మంచిదే అని తెగించి నిలబడే నాయకత్వం దొరకక 2001 వరకు బీఆర్ఎస్ పుట్టుక వరకు గట్లనే ఎన్నిసార్లు ఉద్యమాలు వచ్చినా విఫలమైతూ వచ్చినాం. ఇవాళ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణకు ఒక రాజకీయ దిక్కు దొరికింది, దిక్కు లేని వాళ్ళకు ఒక దిక్కు దొరికింది. ఇప్పుడు పాయింట్ చెప్తాను నేను. ఇక ఏంటిదంటే ఈ దిక్కు లేని వాళ్ళకు ఒక దిక్కు దొరికింది. దిక్కు దొరకడమే కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిపెట్టింది. అంతే తెచ్చిపెట్టి ఊరుకోకుండా నిజంగా ఏదైతే ఇంతకాలం దోపిడీ జరిగిందో దాన్ని అడ్డుకున్నది. ఇప్పుడు కావాల్సింది ఏంది? ఇవాళ మీరు ఈ వనరుల దోపిడీ చేస్తున్నటువంటి కుట్రలు ఎంత ప్రమాదమో అంతకన్నా పెద్ద ప్రమాదంగా నేనైతే ఏం భావిస్తున్నా, ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఎందుకు నా అవగాహన మేరకంటే, నీళ్ళో కరెంటో దోచుకపోతుంటే కొంత దోచుకపోవచ్చు, కానీ తెలంగాణకు ఒక రాజకీయ దిక్కు లేకుండా ఒకే ఒక్క దిక్కుగా వచ్చినటువంటి రాజకీయ పార్టీని, ఆ పార్టీకి నాయకత్వం వచ్చినటువంటి నాయకత్వాన్ని హననం చేసేటువంటి ఒక దుర్మార్గం జరుగుతుంది. ఇది చాలా పెద్ద తీవ్రమైనటువంటి అంశం. దీని మీద చాలా తీవ్రంగా తెలంగాణ ప్రజానికి చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి. మనం ప్రజల్లోకి ఈ విషయాన్ని చెప్పాలి కూడా. ప్రధానంగా తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటంటే అసలు తెలంగాణకు ఒక రాజకీయ నాయకత్వం ఉండకూడదు, తెలంగాణలో దిక్కులేని వాళ్ళని చేయాలి పొలిటికల్ గా. అంటే ఇక్కడ ఏమంటారంటే బీఆర్ఎస్ ఒకటే దిక్కు అంటే, మీరు చూడండి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరు కూడా ఇవాళ తెలంగాణ హక్కుల కోసం గట్టిగా మాట్లాడతలేరు. కాబట్టి ఒకే ఒక్క దిక్కుగా ఉండి కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే నిలబడుతున్నటువంటి పార్టీని, ఆ పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల విచారణలు, ఎన్ని రకాల అవమానాలు, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ తీవ్రంగా, అసలు ఇది నాయకత్వమే కాదు వీళ్ళనిగా చాలా చులకన చేసి ప్రజలు చూసే విధంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎంత జరుగుతుంది చూడండి. మొట్టమొదటిగా కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు కూడా ఆయన వ్యక్తిగతమైన విషయాలను బయటికి తీసుకొచ్చి వాటి మీద చాలా తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వాళ్లే ఇవాళ కూడా అదే జరుగుతుంది. మీరు నాకు వేరే ప్రశ్న వేసినా నేను ఇది ఎందుకు చెప్పినా అంటే, ఖచ్చితంగా ఈ కుట్రతోటే వాళ్ళు ముందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రజలు మాకొక దిక్కు కావాలి, మాకు రాజకీయంగా మాకొక అండ లేకపోతే మమ్మల్ని, మా ప్రాంతాన్ని దోచుకపోతారని ఎప్పుడైతే గమనిస్తారో
అప్పుడు వీళ్ళ కుట్రలన్నీ పటాపంచలవుతాయి. ప్రజలు ఆ విషయంగా ఆలోచించినాడు. నీకు చంద్రబాబులు 1000 మంది వచ్చినా తరిమిండ్రు కదండి. ఓకే. మనకు నాయకత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఇవాళ కూడా మళ్ళా ప్రజానీకాలు తెలంగాణ వచ్చేసింది కదా, ఇది రాజకీయం అని అనుకోకూడదు. తెలంగాణకు ఒక రాజకీయ నాయకత్వం లేకుండా చంపడం ద్వారా తెలంగాణను చంపేయచ్చు అనేటువంటి కుట్రను వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకొని ఆంధ్ర నాయకత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. ఆ దుర్మార్గంలోంచే ఇలాంటివి అనేకం వస్తున్నాయి. కాబట్టి ప్రజానీకం ఇవాళ ఈ విషయాన్ని ఆలోచించాలి. మనకు ఒక రాజకీయ నాయకత్వాన్ని మనం గట్టిగా నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టకుండా ఆ నాయకత్వం మీద, వాళ్ళ వ్యక్తిత్వాల మీద చాలా దుష్ప్రచారాలు చేస్తారు. మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంటది. ఈ చేసే ప్రచారాలను మనం కూడా నవ్వుకుంటూ నమ్మద్దు. ఓకే. అవతల వాళ్ళు చేసేటి అన్ని సంసారాలు మనం చేస్తేనే వ్యభిచారం అనే ఒక రోత భావజాలంతో మనం ఉండకూడదు. ఇప్పుడు 60 ఏళ్ళు దోపిడీ చేసిన కాంగ్రెస్ ఏమో మంచిదట, ప్రాజెక్టు కట్టి నీళ్ళు తెచ్చిన బీఆర్ఎస్ తప్పు చేసిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే వింటుంటే ఎంత అన్యాయం సార్. సో ఇట్లాంటి ఆలోచనలోంచి మనము తెలంగాణ నాయకత్వాన్ని చూస్తే తప్ప తెలంగాణకు ఒక శాశ్వతమైన పరిష్కారం రాదు. కాబట్టి ఇంకా వలసవాద నాయకత్వమే గొప్పది. వాళ్ళు చేసేటి అన్ని ఇప్పుడు కుటుంబ పాలనంగానే మన దగ్గర నమ్ముతాము. అక్కడ వాళ్ళు మొత్తం బావబామరుదులు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ రాజకీయాలు చేస్తే కూడా చాలా గొప్పదంటాం. ఈ భావజాలం నుంచి ఫస్ట్ తెలంగాణ సమాజం బయటకు పడకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ గుప్పిట్లో ఉంటారు. వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు. తెలంగాణను వాళ్ళకు పల్లెంలో పెట్టి దోచిపెడతారు. ఎందుకంటే ఇంతకు ముందు పోతిరెడ్డిపాడుకు మంగళారతులు పట్టిన వాళ్ళే రేపు బానకచెర్లకు కూడా పడతారని నా అభిప్రాయం. నిజంగా స్వేచ్ఛ గారి మరణం చాలా బాధించింది. చాలా ఇబ్బందికరమైన అంశము. అట్లా జరిగి ఉండకపోనుండే. చాలాసార్లు ఇట్లా లైవ్ చర్చలో వారితో కలిసి ఈ మధ్య ఇంకా ఎక్కువ సాన్నిహిత్యం అయి ఉండే. చాలా కలిసివేసినటువంటి సంఘటన. అట్లాంటి సంఘటనను కూడా ఎట్లా ఉన్నారంటే చూడండి, అట్లాంటి సంఘటనను కూడా అచ్చి రాజకీయంగా వాడుకోయేటటువంటి ఒక దుర్మార్గము రాజకీయాలు తెగబడ్డాయి అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ స్వేచ్ఛ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటే అది వ్యక్తిగత కారణాలని చెప్పి దానికి సంబంధించిన అరెస్ట్ కూడా అయ్యి దానికి సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత విచారణ పేరిట ఇవాళ టీ న్యూస్కి వచ్చి అక్కడ వీడియోలు చేసి లైవ్ విచారణ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే పరిస్థితి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం చేస్తున్నదంటే, నేను ఇందాక చెప్పినట్టు దీని అన్నిటికీ సర్వరోగ నివారిణి జిందా తెలుసు మాతన్నట్టు వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఇవాళ ప్రభుత్వం మీరు కొద్దిగా సునిశ్చితంగా పరిశీలిస్తే తెలంగాణ రాజకీయ నాయకత్వం మీద ఒక బురద చల్లాలి. ఇది ఒక్కటే ప్రధానమైన ఎజెండా. తెలంగాణ ప్రజలకు ఒక రాజకీయ దిక్కు లేకుండా చేయాలి. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను అక్కడికే వస్తా చూడండి. అదే ఇప్పుడు జయశంకర్ గారు, దేవిప్రసాద్ గారు ఇందాక చెప్పినట్టు జయశంకర్ సార్ చెప్పిన పాయింట్ను మనం విడిచిపెడితే మళ్ళీ అవుట్ తెలంగాణ. ఖచ్చితంగా తెలంగాణ నిలబడ్డదే ఒక గట్టి రాజకీయ నాయకత్వంతో అని వాళ్ళకి అర్థమైంది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణకు గట్టి రాజకీయ నాయకత్వం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? టిఆర్ఎస్ కు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాన రాజకీయ నాయకత్వం యొక్క ఆ నాయకుల యొక్క వ్యక్తిత్వాలని వాళ్ళని ప్రజల్లో పలచన చేయాలి. పలచన చేయాలంటే రాజకీయంగా వాళ్ళు చేసిన అభివృద్ధి మీద ఏమైనా విమర్శలు చేద్దామంటే వీళ్ళు 60 ఏళ్ళు చేసింది వాళ్ళు 10 ఏళ్లలో చేసి పడేసారు. అంతకన్నా ఎక్కువ చేసేసారు. అక్కడ వాళ్ళు తట్టుకోటట్టు లేరు. అక్కడ బీఆర్ఎస్ నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితులు ప్రపంచం అంతా అద్భుతాలు జరిగినాయి తెలంగాణలో ఈ 10 ఏళ్లలో అని చెప్పారు. ఆ గత 60 ఏళ్ళు ఆత్మహత్యలు, ఎన్కౌంటర్లు, మరణాలు, కరువులు, పీడన ఆ చరిత్ర కళ్ళ ముందట ఉంది కాబట్టి మాట్లాడితే సిగ్గుపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక వాళ్ళు సాధించినవి చెప్పడానికి లేవు, వీళ్ళు సాధించినవి దాచడానికి లేవు. ఎట్లా చేయాలంటే ఏం లేదు. వీళ్ళ క్యారెక్టర్ ను చెడగొట్టాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు సంబంధం లేని విషయాలను చుట్టి తీసుకొచ్చి ఒక 10-15 రోజులు దాని మీద నిరంతరం చర్చ జరుగుతాయి. ఒక 50 సార్లు ఒకే విషయం మీద రకరకాల ఆరోపణలు చేస్తే అమాయకులుగా ఉన్న వాళ్ళు, కొంత అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు గట్లనట కదా అని నమ్ముతారని ఒక ఆలోచన. వాస్తవంగా మొన్నటి ఎన్నికలలో కూడా అట్లాంటి విషయాల మీద, ఉదాహరణకి సీఎం గారి
అధికార నివాసం కూడా సొంతంగా గని వందల కోట్లు పెట్టుకొని బంగారు బాత్రూములల్లా వాడుకుంటుండట అంటే కూడా ప్రచారం చేసిరు దాన్ని. ఎందుకు చేస్తారు అట్లా? ఓకే. ఎంతో కొంత నమ్ముతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తారు కదా. రైట్. మరి వాళ్ళ ఆ సీఎం నివాసంలో, పాత సీఎం నివాసంలో ఎవరు ఉంటున్నారు? ఆ బంగారు బాత్రూమ్లు ఎవరు వాడుతున్నారు? అంటే ప్రజలు ఇట్లా ఉంటారు అనేటువంటి తెలిసి ఈ అసత్యాలని, వ్యవహారాలని బాగా ప్రచారంలోకి తీసుకురావాలనేటువంటి ఏదైతే మొదట ఈ చంద్రబాబు అది ఆధీనంలో ఉన్నటువంటి సమైక్యవాదం అనే ఒక కృత్రిమ వాదానికి సృష్టి నుంచి వచ్చినటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఏవైతున్నాయో దానిలో మొదటి ఆలోచన ఏంటంటే రైట్. ఫస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఉంటుంది. అందుకనే ఇవాళ ఏ టీవీ ఛానల్లోనైతే రాజకీయ నాయకత్వపు, తెలంగాణ రాజకీయ నాయకత్వ వ్యక్తిత్వ హననం జరుగుతుందో ఆ టీవీ ఛానళ్ళన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నాయని ఫస్ట్ తెలంగాణ ప్రజలు గుర్తించారు. రైట్. ఇప్పుడు తెలంగాణ కోసం నిలబడ్డటువంటి పత్రికలు, ఛానళ్లను దెబ్బతీయాలా, అట్ ది సేమ్ టైం తెలంగాణ నాయకత్వాన్ని దెబ్బతీయాలి. Right. వీళ్ళ యొక్క ప్రతిష్టను ప్రజలలో తక్కువ చేసి చూపించాలనేదే ప్రధానంగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పని. Right. దీని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తిప్పికొడుతుంది, తెలంగాణ ప్రజానికి ఎట్లా అర్థం చేసుకుంటది? జ్ఞానవంతులు అన్న వాళ్ళు రైట్. ఇవాళ ఇంత జరుగుతుంటే కూడా కనీసము తెలంగాణ ప్రజలకు మేము చాలా మేధస్సు చెప్పినాం, మా బోధనల వల్లనే చైతన్యవంతులు అని చెప్పుకునే విర్రవీగే వాళ్ళకి ఈ కామన్ సెన్స్ పనిచేస్తలేదా? తెలంగాణ నాయకత్వాన్ని దెబ్బతీస్తున్నారనే విషయం అర్థమైతలేదా ఇవాళ? ఓకే. సో ఈ విషయం మీద చాలా తీవ్రంగా చాలా తక్షణ చర్యలు తీసుకొని ఇవాళ తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని, మా నాయకత్వము ఇంత గొప్ప నాయకత్వం అని మనం గర్వంగా చెప్పుకొని నిలబెట్టుకోకపోతే ఓకే. మన కాళ్ళు మనం నరుక్కున్నట్టయితది. రాజకీయ నాయకులకు ఏమైతుంది? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు పోతారు. కానీ ఆ నాయకత్వం ఎదిగి రావడానికి ఎంత కష్టమైంది, ఎన్ని సంవత్సరాలు పట్టింది, తెలంగాణ ఎంత నష్టపోయింది. ఓకే. అట్లాంటి నాయకత్వం ఇవాళ ఎదిగి వస్తే దాన్ని మనం కాపాడుకోకపోతే ఓకే. తెలంగాణకి ఎంత పెద్ద నష్టం జరుగుతుంది, రైట్. రైట్. శాశ్వతంగా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. అందుకనే మనము ఫిలాసఫికల్ గా వాళ్ళ కుట్రని అర్థం చేసుకోకపోతే, ఇది ప్రజల్లోకి తీసుకపోకపోతే చాలా పెద్ద మొత్తంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇది వాళ్ళ 3-4 నాయకులు చేసే విషయం కాదు నేను చెప్పేది. వాళ్ళు పోతారండి, ఎవరు దిక్కు అంటున్నా. వీళ్ళు పల్లెల్లో పెట్టి వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు కదా మిగతా వాళ్ళంతా. గత 60 ఏళ్ళు ఆ పార్టీ చేసింది అదే కదా. ఎదిగి వచ్చిన ఈ ఇంత నాయకత్వాన్ని ఓడగొట్టుకుంటే మనకు దిక్కేవారు? కాబట్టి తెలంగాణ ప్రజల అవసరం కోసం ఇవాళ నాయకులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటది. ఇవాళ ఈ చిన్న పిచ్చి ప్రయత్నాలు ఏవి చేసినా ఆ నాయకత్వపు వ్యక్తిత్వాన్ని హననం చేయాలని, అంటే రెడ్ హ్యాండ్ గా పట్టుబడి ఎఫ్ఐఆర్ నమోదై కేసు అవుతున్న వాళ్ళేమో పవిత్రులు, పునీతులు, ఏం కాకముందు ఆధారం లేకుండా ఏదో చూపించి వీడియోలు పెట్టి వీళ్ళు అపవిత్రులు అంటే కూడా సమాజం నమ్మితే ఇక అంతకన్నా అమాయకత్వపు సమాజం ఏముండదు. చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు విజయానంద్ గారు. చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.